ఈ ప్రశ్నలో చాలా పొరపాట్లు జరిగాయి, రాంగ్ డాక్ట్రిన్స్ వచ్చాయి, చాలామంది రాంగ్ వే కూడా నడిపించేశారు. కల్ట్ గాస్పల్ కూడా వచ్చేసింది. చాలా జాగ్రత్త గమనించాలి, ఎందుకంటే చాలామంది ఇప్పటికీ ఇది నమ్ముతున్నారు. అవి ఏంటంటే మనం హల్లెలూయా అనకూడదు అని. ఎవరు చెప్పారు అనకూడదని? నేను అడుగుతున్నాను, ఎవరు చెప్పారు అడగకూడదని? అసలు ఆ మీనింగ్ మార్చేశారు చాలామంది. అనకూడదని ఒకరు, అనాలని ఒకరు, మొత్తానికి ఏమీ అనకుండా లోకానికి పోయినవారు కొందరు. కొన్ని విషయాలు నేను చెప్తానంటే పరిశీలన పేరుతో తప్పుడు పరిశీలన చేశారండి. అది ఎట్లా ఉంటుంది చెప్పిన, ఏనుగుని పట్టుకుని చూడరా గుడ్డోడా అంటాడు. ఏనుగుని బట్టి అది ఏనుగు ఎలా ఉంటుంది అంటే గోడలా ఉంటుంది అన్నట్టు అయిపోయింది వ్యవహారం. ఆడు పొట్టను పట్టుకుని ఇది గోడ, ఏనుగంటే ఏమనుకుంటున్నా గోడే అన్నాడట. తోకను పట్టుకుని తోడే అన్నాడట, కాళ్ళను పట్టుకుని స్తంభమే అన్నాడట. ఇలా అయిపోయింది పరిశీలన. వాళ్ళ కళ్ళు తెరవబడితే కానీ ఏనుగు ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలియదు. ఈ విషయంలో కూడా అదే జరిగింది. హల్లెలూయా అనకూడదని తప్పుడు డాక్టరీన్స్ వచ్చేసినాయి అంటే. కానీ ఒక విషయం మాత్రం మనకు తెలియాలి, అనొచ్చు కానీ అర్థం తెలుసుకుని అనండి. ఎట్లా అంటే ప్రకటన 19వ అధ్యాయం. అటు తర్వాత బహు జన సమూహముల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోక ముందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించడి, ఫుట్ మార్క్ హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అన్న దానికి అర్థం ఏంటట? ప్రభువును స్తుతించడి. దీన్ని ఎలా క్రిటిసైజ్ చేశారంటే, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించడి అని అర్థం. కాబట్టి హల్లెలూయా అని నేను అన్నప్పుడు మీరు కూడా ఏం చేయాలట? హల్లెలూయా అని అనడం తప్పు. ఎందుకంటే ప్రభువును స్తుతించుడి అని నేను అని మీరు అంటే అక్కడ దేవునికి స్తుతి జరగట్లేదు కనుక హల్లెలూయా అనకండి అని ఒక వివరణ ఇచ్చేశారు. అర్థమవుతుందా? హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం కనుక హల్లెలూయా అని ప్రభువును స్తుతించే పదం అంటే స్తుతించండి అని నేను చెప్తున్నాను కనుక మీరేం చేయాలి? స్తుతించాలి. కాబట్టి మీరు కూడా స్తుతించకుండా ఏం చేస్తున్నారు? హల్లెలూయా అంటున్నారని ఏదో ఒక తెలివైన లాజిక్లో తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చేసారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పనా? అసలు హల్లెలూయా అనే సౌండే స్తుతించడం. అర్థమైతే జ్ఞానమే. ఇక హల్లెలూయా అనే ఎవ్రీ గ్రీకు శబ్దాలు, నేను మళ్ళీ చెప్తాను, ఆ మూల శబ్దాలు ఏవైతే ఉన్నావో ఆ శబ్దమే స్తుతించడం. అది స్తుతికి గుర్తెట్టుకో. దీన్ని మళ్ళీ లాగి దానికి వివరణలు ఇచ్చి ఇలా అనకండి, అలా అనకండి, ఎలా అనకండి నేను అంటున్నానండి. హల్లెలూయా అని అన్న శబ్దమే దేవుడు స్తుతించడం అయితే మరలా ఇందులో అర్థాలు తెచ్చి ఎలా అనలేదు అలా అనలేదని చెప్పి దాన్ని బట్టి నరకానికి పోతానని చెప్పడం సబవా? అవసరం లేని ఆత్మీయతను పెంచలేని సంగతులు బోధించారు గతంలో చాలామంది. అందుకని చెప్తున్నాను, హల్లెలూయా అనే శబ్దం ఆ సౌండే స్తుతించడం. హల్లెలూయా అని ఏదైతే అన్నామో ఆ పదమే స్తుతించడం. దాని అర్థం కూడా ఉంది, ప్రభువుని స్తుతించుడి అని. ఆ ప్రభువుని స్తుతించడం అర్థం ఆ పదం అనడమే స్తుతించడం. ఇది జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది లేండి, ఎప్పటికైనా నమ్మేసి ఉంటారు కనుక. భయ్యా కొన్ని గుర్తులు ఉంటాయి, కొన్ని గుర్తులు చూడండి, కొన్ని గుర్తులు సౌండ్లు ఉంటాయి, కొన్ని గుర్తులు చూడండి. ఆటోకి ఒక హార్న్ ఉంటుంది, బస్కి ఒక హార్న్ ఉంటుంది, బైక్ ఒక హార్న్ ఉంటుంది. ఆ సౌండ్లు బట్టి అర్థాలు తెలిసిపోతాయి. అక్కడ యుద్ధానికి ఒక సౌండ్ ఉంటుంది, ఆర్మీకి ఒక సౌండ్ ఉంటుంది, దానికి నేషనల్ సాంగ్కి ఒక సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్కి ఒక అర్థాలు ఉంటాయి. అలాగే ఈ సౌండ్కి ఉన్న అర్థం ఏంటంటే స్తుతించడం. ఈ సౌండే స్తుతించడం. అర్థమైంది దాని దీని లాగి కోడిగుడ్డు మీద ఏదో ఉంటాయట. యుద్ధ ఓకేనా? ఎవరి మంది కర్నూలా? ఓకే సరే. అలా అని హల్లెలూయా అని దాన్ని ఏళన చేసిన వారు కూడా ఉన్నారు. దయచేసి అనడం వలన ఏళన జరుగుతుంది కనుక ఎక్కువ మంది అనకుండా ఉండి స్తుతి యాగంగా ఉండడమే మెన్న అని చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు. అది కూడా గౌరవం. అన్నవారు గౌరవమైన వారే, అననవారు కూడా గౌరవమైన వారే. వాళ్ళని గౌరవించడం మనకు గౌరవం అనిపించుకుంటుంది. కాబట్టి లేనిపోయిన నాటికి పెద్దపీటలు ఎక్కండి. ఓకే.